సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆయన చేసినటువంటి పని మందిరంలో ఏం చేశాడు అంటే ఆయన బోధించాడు. బోధించటానికి ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది ధ్యానాంశం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన బోధించటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అర్హతలు ఏమిటి, అసలు ఒక బోధకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అనేది ఈరోజు ధ్యానం మనం చేయబోతూ ఉంటున్నాం మిత్రులారా. యేసుక్రీస్తు ఒక మంచి బోధకుడు. ఆయన బోధకుడు బోధించాడు. ఆయన అక్కడ ఇంగ్లీష్లో మంచి మాట ఉంది, థాట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. తెలుగులో నేర్పించడము లేదా వివరించడము, బోధించడము అనే అర్థాలు వస్తూ ఉంటున్నాయి. ఆయన మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు, పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులు సమాజానికి నేర్పించాడు, సమాజానికి వివరించాడు, సమాజానికి తెలియపరిచాడు అనేటువంటిది చాలా ప్రస్ఫుటముగాను స్పష్టముగాను అర్థమవుతున్నటువంటి సత్యం. మిత్రులారా, మనం గమనించినట్లయితే వాక్య వివరణలోనికి మనం వెళదాము. ఆయన బోధించెను. ఎలా బోధించాడు? శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. ఆయన బోధ శాస్త్రుల బోధలాగా లేదు. శాస్త్రులు ఎలాగైతే బోధిస్తారో అలాగా ఆయన బోధ లేదు. ఆయన బోధ ఎలా ఉంది అంటే, ఒక అధికారి ఎలాగైతే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు కమాండింగ్గా కానీ చెబుతాడో అలాగ ఒక అధికారి బోధించినట్లుగా ఆయన బోధించాడని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. సో లెట్ us going to see సంథింగ్. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఆయన బోధకుడు అనేటువంటి సత్యము మనకు అర్థమవుతూ ఉంది మిత్రులారా. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 2వ వచనము ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది, ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు